ఇప్పుడు ఈ బ్యాట్ తయారు తీసుకున్నాం సార్. బ్యాట్ తయారు చేయడానికి అంటే రకరకాల ఐడియాస్ వచ్చుండే. యాహ్! అంటే దీనికొక మువ్వలు, హ్మ్. దానికొక సెటప్పు హ్మ్. ఆ బ్యాట్‌కి ఏదో హ్మ్. వెరైటీగా ఏదో పెట్టారు కదా! హ్మ్. ఆ డిజైనింగ్‌లో మీరు తీసుకున్న జాగ్రత్తలేంటి? అంటే కొత్తగా కనిపించాలన్న ఉద్దేశమా? లేదంటే ఆహ్, ఆహ్, ఆ కాలానికి సంబంధించి సీ అప్పటి డెఫినిట్‌గా హీరో వాడే ఎలిమెంట్ కాబట్టి కొత్తగా ఉండాలి, ఇంట్రెస్టింగ్‌గా ఉండాలనే ఫ్యాక్టర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ కథలో ఇండైరెక్ట్‌గా ప్రొడక్షన్ డిజైన్ అనేది ఏంటంటే అండి, కథకి సంబంధించిన ఫ్యాక్టర్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ వాటిలో ఎలా చూపిస్తాం, ఎలివేట్ అవ్వాలి. ఎలివేట్ అవును. అవుతుంది, ఎలా సింక్ అవుతది, లేతే మనకక్కడ ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్‌కి ఆ ఏరియా ఎలా ముందే మనం రెడీ జేసుకోవాలి. ఇట్లాంటి ఫ్యాక్టర్స్. సినిమాలో కథలో అన్ని డీటెయిల్స్ అన్నీ చూపించలేకపోయినా, జనరల్‌గా హీరోకి ఒక స్పెషాలిటీ బ్యాట్స్‌మెన్ అతను. సో, తనకొక స్టైల్ ఉంది. ఈవెన్ ఒక మేనరిజం ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక మేనరిజం తను తయారు చేసుకునే దాంట్లో తను తయారు చేసుకుంటే, ఒక ట్రైబల్ పర్సన్ తయారు చేసుకుంటే ఏం చేసుకుంటాడు? అండ్ ఎవ్రీథింగ్‌కి లాజిక్ ఉందండి. ఆ సినిమాలో మనం పర్టిక్యులర్‌గా హెడ్డింగ్‌లేసి చెప్పం గానీ, హ్మ్. చెప్పలేం. బట్ అండర్‌స్టాండింగ్ వైస్ ఇఫ్ యూ సీ ఇప్పుడు గూడా జనాలు దానికి దారాలు కట్టుకోవటం అవన్నీ చేస్తుంటారు. కింద మనకి సపోర్ట్ కావడానికి. అవును. ఇప్పుడు ఇప్పుడు గ్రిప్ ఇప్పుడు ఇప్పుడు కావచ్చు. ఈ బ్యాట్ హ్మ్. సార్ ఈ మువ్వ యాహ్! పెట్టారు. హ్మ్. యాక్చువల్‌గా ఇలాంటి సెటప్ మనం చూడం. అవును. అది చూడం. అవును. కానీ దీన్ని బాగా వాడారు. అవును. గ్లిమ్స్‌లో చూస్తే మేనరిజం కోసం అది మెయిన్ గ్లిమ్స్‌లో ఎలిమెంట్. చూస్తే హ్మ్. చరణ్ వెళ్తున్నప్పుడు అవును. బ్యాక్ షాట్ ఒకటి ఉంది. అవును. అది ఇలా తిరుగుతుంటుంది కదా! అవును. అది దాన్ని బాగా యుటిలైజ్ చేసుకున్నారు. యెస్. అంటే డైరెక్టర్ మీకు ఇలా యెస్. ఉంటుంది 100% అని అండి. అని చెప్పిన తర్వాత డిజైన్ చేసిందా? యాహ్! యాహ్! లేదంటే మీరు డిజైన్ చేసిన తర్వాత ఆయన దాన్ని అంటే ఈ ఫాలో అయ్యారా? మువ్వల కాన్సెప్ట్ వరకు ఆయనకేదైనా మేనరిజం కావాల్సొస్తది. ఏదన్నా పట్టాలి అనేది ఒకటైతే ఉండింది. రైట్. రైట్. సో, విలేజ్ నుంచి వచ్చాడు కాబట్టి తనకుండే ఎలిమెంట్స్‌తో మనం చిన్నప్పుడు చూస్తే మన బ్యాట్‌కి ఏదో స్టిక్కర్ ఏది దొరికితే ఆ స్టిక్కర్ అంటించుకునేవాళ్ళం. అవును. లేతే మనకు కావాల్సిన ఫేవరెట్ యాక్టర్ బ్రాండ్ ఏదైనా ఉంటే దానికి అంటించుకునేవాళ్ళం. అవును. గ్రిప్ సో, కోసం కూడా ఏదో గ్రిప్ పెట్టుకునేవారు. కోసం గ్రిప్పర్స్ ఏవో యాడ్ చేసుకునేవాళ్ళం. సో, ఒక ఫైనాన్షియల్ స్టేటస్ లేని అతను బట్ హూ అండర్‌స్టాండ్స్ ద గేమ్. తను తన బ్యాట్‌ని ఎలా డిజైన్ చేసుకుంటాడు? గ్రిప్ కావాల్సిన ఎలిమెంట్స్ అవన్నీ ఎలా పెట్టుకొనుంటాడు? అనే ఫ్యాక్టర్‌లో.